వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. పద్మశ్రీ డాక్టర్ మంజుల అనగాని కాంప్లికేటెడ్ కేసెస్ ని డీల్ చేయడంలో మేటి డాక్టర్ ఆమె. మహిళల ఆరోగ్య సంరక్షణ రంగంలో 3.5 దశాబ్దాలుగా సేవలందిస్తూ భారతదేశ వ్యాప్తంగా లక్షలాది మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన ప్రముఖ గైనకాలజిస్ట్. ఆధునిక లాప్రోస్కోపిక్ మరియు రోబోటిక్ శస్త్రచికిత్సల ద్వారా మహిళలకు తక్కువ నొప్పితో త్వరగా కోలుకునే విధానాలను అందిస్తూ వైద్య రంగంలో నూతన దిశలను చూపించిన దృఢ నిశ్చయమైన మహిళా నాయకురాలామె. ఇక మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంచడం, గ్రామీణ ప్రాంతాల వరకు సేవలను తీసుకెళ్లడం, అనేక సామాజిక కార్యక్రమాల ద్వారా స్త్రీల జీవితాల్లో మార్పులు తీసుకురావడం ఇవన్నీ ఈ డాక్టర్ సేవలో భాగమే. ఇక ఇలాంటి అపూర్వమైన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించారు. ఇక అంతేకాకుండా మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఒకే ఆపరేషన్ లో తొలగించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను సొంతం చేసుకున్నారు. ఇలా ఎన్నో సేవలు చేస్తూ మహిళా ఆరోగ్యం కోసం తన వంతు కృషి చేస్తున్న పద్మశ్రీ డాక్టర్ మంజుల అనగాని ప్రస్తుతం క్లినికల్ డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అట్ కేర్ వాత్సల్య ఉమెన్ అండ్ చైల్డ్ ఇన్స్టిట్యూట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్ లో ఉన్నారు. వారితో స్పెషల్ చిట్ చాట్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మి. డాక్టర్ గారు, డాక్టర్ హస్తవాసి మంచిది, ఎంత దూరం నుంచైనా రావాల్సిందే అని అనుకుంటారు పేషెంట్స్. అంటే ఆ హస్తవాసి మంచిది కాబట్టే, అంత పేరు తెచ్చుకున్నారు కాబట్టే పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించుకున్నాము. అంతేకాకుండా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా వెళ్ళిపోయారు. అంటే మ్యామ్, ఈ జర్నీ అంతా ఎలా అనిపిస్తుంది? ఒక్కొక్కసారి సరియల్ అనిపిస్తుంది, కానీ ఎప్పటి నుంచి అందరూ చెప్తుంటారు మనం కష్టపడితే కష్టే ఫలి అనేసి. కష్టపడితే ఐ థింక్ డెఫినెట్లీ సంథింగ్ ఈజ్ దేర్, మనకి మేనిఫెస్ట్ చేసేస్తుంది. సో మనం ఏదైతే ఒకటే దృక్పథంతో మనం చేసేది రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండాలి. అంటే పేషెంట్ ఏదైనా ప్రాబ్లంతో వస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, అది ఇంపార్టెంట్. మన దగ్గర ఏదో రిజల్ట్ ఉంది కదా, అది నేను తోపా చేసేస్తాను, ఇంతే అమ్మా, ఇది వాడితే వాడు అంటే పేషెంట్కి మనకి ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. సో ఎప్పుడైతే మనం ఆ దృక్పథంతో ట్రీట్మెంట్ చేస్తామో, అంటే పేషెంట్కి ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఏంటేంటి మనకు ఆల్టర్నేటివ్స్, అవి పేషెంట్కి ఇచ్చి పేషెంట్తో డిస్కస్ చేసి ఇవి 4 ఉన్నాయి, దీంట్లో నీకు నీ వయసుని బట్టి, నీకున్న ప్రాబ్లమ్ని బట్టి, మనకున్న కోమార్బిడిటీస్ బట్టి ఇది బెస్ట్ ట్రీట్మెంట్, సో ఇది చేసుకుంటే బెస్ట్ అని చెప్పి మనం చేయగలిగితే అప్పుడు అవుట్కమ్స్ బాగుంటాయి. సో మనం అదే దీంతో చేసినప్పుడు ఐ థింక్ ऊपर वाला షారుఖ్ ఖాన్ చెప్పినప్పుడు సారా కాయనా ఏక్ బన్ జాతా హై. సో ఐ థింక్ థింగ్స్ దే ఆర్ డెస్టైన్డ్ టు హ్యాపెన్, ఇట్ విల్ హ్యాపెన్. ఇప్పుడు నేను డెస్టినీ అంటే దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ విల్ నాట్ అగ్రీ మేబీ, బట్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. సో ఒక్కొక్కళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్ అది. ఐ బిలీవ్ దట్ మనం ఒకరిని ఎవరినైనా కలిసామంటే కూడా డెస్టినీతోనే కలుస్తామంటే, మనం కలవాలని రాసుంటేనే కలుస్తాము అనేది. సమ్ పీపుల్ ఆర్ యాంటీ దట్, బట్ ఈవెన్ దో ఐఎమ్ ఎ సైన్స్ పర్సన్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ దెర్ ఇస్ సమ్ పవర్ అప్ దేర్ విచ్ మేక్స్ థింగ్స్. అంటే సర్జరీ చేసేటప్పుడు కూడా, లేదా ఒక కేసు డీల్ చేసేటప్పుడు కూడా ఏదో ఒక పవర్ నడిపిస్తుంది మన సైన్స్తో పాటు. డెఫినెట్, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఈక్వల్గానే చదువుతారు, ఈక్వల్గానే ఇది ఉంటుంది, కానీ ఆ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఆ పేషెంట్ అలా ఆ టైంలో చెయ్యాలి అని థాట్ రావటం కూడా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదమ్మా. సో నేనైతే ఎవ్రీ సర్జరీ ముందు ఐ ప్రే టు గాడ్, ఎవ్రీ పేషెంట్ ఐ వాంట్ ద బెస్ట్ ఫర్ ద పేషెంట్. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఇన్ ద స్కూల్ టైమ్స్ నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, ఐ బిలీవ్ అ లాట్. అండ్ వీ ఆల్ ఆఫ్ అస్, ఐఎమ్ ఫ్రమ్ విజయనగర్ కాలనీ. అక్కడ మనకి ఒక స్వయంభూ అంటాం, దాంట్లో అలాగా గణేష్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ ద గ్రౌండ్. సో ఇట్స్ అ వెరీ ఫేమస్ గణేష్ టెంపుల్. మేము దాంట్లోనే పెరిగాం, ఆ టెంపుల్లోనే పెరిగాం, అక్కడే చదువుకునే వాళ్ళం, లిటరలీ అక్కడే ఆడుకునే వాళ్ళం టిల్ ద టెంపుల్ ఈస్ దెన్ అండ్ ఆల్. సో ఐ థింక్ అది ఇన్హరెంట్గా ఒక నమ్మకం అనేది, అండ్ ఆ నమ్మకం ఎప్పుడు బొమ్మ చేయలేదు. సో దెన్ వెన్ వి బిలీవ్ ఇన్ ఇట్, బ్లెస్సింగ్ చైల్డ్ మీరు, చాలా బ్లెస్డ్. ఐఎమ్ టోటలీ గాడ్స్ ఫేవరెట్ చైల్డ్. ఎస్ మ్యామ్. అయితే జనరల్గానే ఈ గైనకాలజిస్ట్ అవ్వడము, ఇంత పెద్ద డాక్టర్ అవ్వడం అంటే అదొక జర్నీ. అసలు ఫస్ట్ బీజం ఎక్కడ పడింది దానికి? సో ఐ థింక్ మనకి ఫస్ట్ మనం ఏం అవ్వాలి అనుకుంటున్నాం అనేది మనకి క్లారిటీ ఉంటే మనం ఆ పాత్ అదే పడిపోతుంది. నేను ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కూడా అదే చెప్తాను. ఇప్పుడు మాకు ఎట్లా ఉండేదంటే, మనం ఇది అవ్వాలనుకుంటున్నామంటే 1 స్టెప్, 2nd స్టెప్, 3rd స్టెప్ అనేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళకి రివర్స్ ఇంజనీర్. ఓకే, నేను ఇది అవ్వాలనుకుంటున్నాను, సో దాన్ని అచీవ్ చేయాలంటే ఇలా 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 వేసుకుని అప్పుడు ఎక్కాల్సిన అవసరం వస్తుంది. సో బీజం అనేది ఐ థింక్ డాక్టర్ అవ్వాలనేది మాత్రం డెఫినెట్గా 4th క్లాస్లోనే ఐ డిసైడెడ్. దట్స్ సంథింగ్ విచ్ ఐ డిసైడెడ్, ఐ విల్ బీ ఎ డాక్టర్. సో 10th క్లాస్ అయిపోయిన తర్వాత కూడా అసలు ఆలోచనే లేదు మ్యాథ్స్ అనేది. ఈవెన్ దో వి గెట్ మనకి 100/100 వచ్చినా కూడా ఇట్స్ నాట్ లైక్
టెంప్టింగ్. సైన్స్ ఈజ్ ఆల్వేస్ సైన్స్, ఐ నో, బికాస్ దెర్ ఈస్ రీజనింగ్. మ్యాథ్స్లో ఏంటంటే 1+1 = 2 అంతే. దెర్ ఇస్ నో రీజనింగ్ దేర్. వాటికి ఉండే లాజిక్లు వేరే ఉంటాయి. నా ఉద్దేశంలో ఐ హ్యావ్ సో మచ్ టు గివ్ ఇన్ సైన్స్. సైన్స్లో మనకి ఒకటే ఆన్సర్ రావడానికి చాలా వేస్ ఉంటాయి. అది ఆ పేషెంట్కి ఒకటి సూట్ అవుతుంది, ఇంకోటి అవ్వకపోవచ్చు. దాంట్లో చాలా మన ఇన్నోవేషన్స్ కూడా అవుతుంటాయి. అంటే మనం కొత్తవి చేసుకుని మనకి అవుట్కమ్స్ ఇవ్వాలి, అవన్నీ ఉంటాయి లక్ష్మి. సో సైన్స్ ఇస్ ఆల్వేస్ బీన్ మై క్వశ్చన్ మార్క్. అది ఎందుకు అవుతుంది, ఎందుకు, ఏమిటి, ఎక్కడ, ఎలా అనే వాటికి మనకి డౌట్స్ రావటం కానీ, వాటికి మనం ఆన్సర్స్ ఇవ్వటం కానీ, సెల్ఫ్ రియలైజేషన్ అంతా కూడా మనకి సైన్స్తో వస్తుంది. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఆల్వేస్ ఇస్ బీన్ ఎనిగ్మాటిక్ ఫర్ మీ. సో కనుక్కోవాలి, ఇంకా చేయాలి, ఏంటి, ఎందుకు అవుతుంది, చాలా వాటికి ఆన్సర్స్ ఉండవు. సో ఆన్సర్స్ని అచీవ్ చేయాలంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ మనకి సైన్స్. సో ఆల్వేస్ ఇంటర్లో ఇంకా ఆలోచించనే లేదు, సైన్స్ వెళ్ళిపోవటం, ఎంట్రన్స్ రాయటం, అసలు దానికి ఇంకా వేరే థాట్ అనేది ఆ రోజుల్లో ఇంత ఆప్షన్స్ కూడా లేవు. ఇన్ని ఆప్షన్స్ ఉంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ద చాయిస్ ఎట్లా అయిపోయిందంటే ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ నెగ్లిజెన్స్. అంటే నెగెట్ చేసుకుంటూ పోతున్నారు ఇప్పుడు పిల్లలు. ఒక 10 ఆప్షన్స్ ఉన్నాయి, ఏం తీసుకోవాలి అంటే ఇది ట్రై చేసి వద్దు. సో మచ్ ఆఫ్ టైమ్ ఈజ్ వేస్టెడ్. మా టైంలో అన్ని ఆప్షన్స్ లేవు కాబట్టి ఒకటే సూట్గా వెళ్ళిపోవడం. సో అట్లాగా. కానీ తర్వాతనే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. మనం ఏం అవ్వాలనుకుంటున్నాము, గైనకాలజిస్ట్ అని ఎలా అనుకున్నాను అంటే వెన్ వీ పాస్ అవర్ ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మనకు ఒక ఇన్నేట్ ఎబిలిటీ అని ఉంటుంది. ఒక హ్యూమన్ బీయింగ్లో ఏమన్నా అవ్వాలంటే ఇన్నేట్గా మనం ఏం అవ్వాలి అనేది ఉంటుంది. అంటే గాడ్ ఇచ్చిన మనకి ఇది, దాంతో ఏమవుతుందంటే లెర్నింగ్ కర్వ్ తక్కువ ఉంటుంది. సో ఇన్నేట్గా నాకు సర్జికల్ అంటే చాలా ఇష్టం, ఎనాటమీ చాలా ఇంట్రెస్ట్. అది ఎక్కడ ఏంటి, ఆ నర్వ్ ఎట్లా ఏమేమి చేస్తుంది అట్లా. సో ఐ నో దట్ ఇట్ ఈస్ సర్జికల్లీ ఐఎమ్ గోయింగ్ టు బి వెరీ గుడ్. సో ఇన్నేట్ ఎబిలిటీ ఉన్న వాళ్ళు ఆ సబ్జెక్ట్ తీసుకుంటే దే విల్ డూ వెరీ వెల్. మనకి లెర్నింగ్ కర్వ్ తక్కువ ఉంటుంది. సో బయటకు వచ్చేటప్పుడు హౌస్ సర్జన్సీ అయ్యేటప్పటికి చుట్టూ వరల్డ్ చూస్తాం. అప్పటి వరకు పుస్తకాలు, ఎగ్జామ్స్ రాయటం అంతే. నిజంగా పేషెంట్స్ని ట్రీట్ చేయటం అనేది మనకి హౌస్ సర్జన్సీలో స్టార్ట్ చేస్తాం. అప్పుడు చుట్టూ చూస్తే మనకు అసలు ఆలోచన దృక్పథ ఎట్లా ఉంటుంది పేషెంట్స్ది అనేది ఐడియా ఉంటుంది. అప్పటి రోజుల్లో ఏంటంటే సర్జన్ అంటే మ్యానే, పేట్రియార్కల్ సొసైటీ. ఓకే, ఒక ఉమెన్ సర్జరీ కాదు, ఎవరు చేస్తారండి సర్జరీ, మీరు ఎవరి సర్జన్ని పిలుస్తారు, అలా ఆలోచన ఉండేది. సో వెన్ ఐఎమ్ ద బెస్ట్ సర్జన్, నేను సర్జరీలో తేడాలు తెచ్చి అవుట్కమ్స్ బాగా ఇవ్వాలి. అండ్ ఉమెన్స్ హెల్త్లో 2 ఉండేవి అప్పుడు, సిజేరియన్, హిస్టెక్టమీ. ఈ 2 మెయిన్. మిగతావన్నిటిని పర్లేదు ఎట్లయినా కొంచెం వైట్ డిశ్చార్జ్ అయిందా యూట్రస్ తీసేయండి, పిల్లలు అయిపోయారా యూట్రస్ తీసేయండి, ఇలాంటి ఇది ఏమనంటే క్యాన్సర్ ఒక పెనుభూతం. అప్పుడు ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ కూడా లేకుండే. సో వీటన్నిటిని బయటకు తేవాలి అంటే పేషెంట్ ముందు మన దగ్గరికి రావాలి. పేషెంట్ వస్తే కదా మనం ఏమైనా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇవ్వగలం. సో అలా చూసినప్పుడు గైనకాలజీ ఈజ్ ద ఓన్లీ ఫీల్డ్ 50% ఆఫ్ ద ఉమెన్ వుడ్ గో. సో అట్లా నేను బై ద టైమ్ హౌస్ సర్జన్సీ ఈజ్ ఓవర్, ఐ వాస్ వెరీ ష్యూర్ ఐఎమ్ గోయింగ్ టు బికమ్ ఎ గైనకాలజిస్ట్ బట్ మేక్ ఎ డిఫరెన్స్ టు సర్జికల్ ఫీల్డ్. సో అప్పుడు ఇంకా మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ. ఆ రోజుల్లో ఎట్లుండేదంటే ఒక ఆపరేషన్ చేయాలి అనగానే ఫ్యామిలీ వచ్చి, ఊళ్ళ నుంచి కూడా మనుషులు వచ్చి హెల్ప్కి ఇంట్లో ఉండాలి, వచ్చి హాస్పిటల్లో ఒక వారం రోజులు ఉండి 10 రోజులు ఉండి ఓపెన్ సర్జరీ, కాంప్లికేషన్. సర్జరీ అనగానే ఏంటి కాంప్లికేషన్స్ గురించి ఎక్కువ ఆలోచించేవాళ్ళు. ఒక బ్లడ్ క్లాట్ వచ్చిందా, హార్ట్ అటాక్ అయిపోతుందా, ఇవన్నీ ఎన్ఎస్సిసి ఇస్తే మళ్ళీ లేవమా, ఇలాంటివన్నీ ఉండేవి అనమాట. సో అలా కాదు, మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ ఈజ్ ద వే టు గో. అంటే చిన్న హోల్స్ ద్వారా మనం వెళ్ళి ఆ సర్జరీ, ఎంత క్లిష్టమైన సర్జరీ అయినా మనం దాంట్లో చేయొచ్చు అని నిరూపించి చేయించి దెన్ పాయింట్ కమ్స్. అవి మనకు ఎలా చేయాలి, ఒక టెక్స్ట్ బుక్లో ఉన్నట్టే చేయాలా, దానికి వేరేగా చేయొచ్చా. సో ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉండేవన్నీ అప్పుడు ఎట్లా ఉండేవి, మ్యాన్ స్పోర్ట్స్, అంటే ఒక మగ మనిషి చేసే ఆపరేషన్స్కి తగ్గట్టుగా ఉండేవన్నమాట ఆపరేటివ్. సో వాటిని మార్చి లిటరల్గా సర్జరీస్ చేయాలి అని చెప్పి మన ఎర్గానమిక్స్కి ఏది బెస్టో అది చూసుకొని తర్వాత కొత్త టెక్నిక్స్, మినిమల్లీ ఇన్వేసివ్ టెక్నిక్స్ని ముందుకు తీసుకెళ్ళి, ఇది కాదు మనం అసలు యూట్రస్ తీయకుండా మనం ఏవేవి చేయొచ్చు అనేవి మనం చేసుకుంటూ, సో ఇవన్నీ చేసుకుంటూ పోవడానికి ప్లస్ మనం పేషెంట్స్ని కన్విన్స్ చేయాలి, మనం మన ప్యూర్ ప్రెషర్ మన పక్కన ఉన్న డాక్టర్లను కూడా చెప్పాలి, వాళ్ళకి నేర్పించాలి, సో దట్ నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్ళాలి. ఇవన్నీ చేయగలగటం అనేది I think it's the willpower which God has given me. Yes. So luckily for me, my patients did not trouble me much. వాళ్ళు చాలా నమ్మేవాళ్ళు, మేడం అంటే మనం మాట్లాడే దాన్ని బట్టి మీరేం చెప్తే అదే మేడం అని నమ్మి చేయించుకోవటం అనేది అగైన్ ఐ ఫీల్. సో మనకి ఏంటంటే మన పర్సిస్టెన్స్, మన పర్పస్ అండ్ ప్రొఫెషన్ సేమ్ అయిపోయింది. బికాస్ ఐ వాంట్ టు డూ ఏ డాక్టర్ అండ్ మేక్ ఎ చేంజ్. లక్కీగా ఐ కేమ్ ఇన్ టు ద సేమ్ ఫీల్డ్. సో మన ప్రొఫెషన్, పర్పస్ ఆఫ్ లైఫ్ సేమ్ అయినప్పుడు నాకు ఆ ప్రాబ్లం లేకుండే. ప్యాషన్, పర్పస్, ప్రొఫెషన్ సేమ్. లాస్ట్ మిగిలింది మనకి ఏంటంటే మన పర్సిస్టెన్స్ ఎలాగో ఉంటుంది. చేయాలి అనుకున్నాను అంటే ఒక దాంట్లో చేయటమే. అది గాడ్ ఇచ్చిన, నాకు ఇచ్చిన ఒక ఏమంటాం, ఒక
ఇది అనుకోవాలి మనం, ఒక పుష్. అది నేను చేసే అంటే ఐమ్ దేర్ ఎవ్రీ డే. మై గాడ్ ఫాదర్ డాక్టర్ పిఎస్ మూర్తి అంకుల్ వాస్ టు టెల్ యూ హ్యావ్ టు బీ ప్రెసెంట్ ఎవ్రీ డే ఎవ్రీ టైం. పేషెంట్ ఉన్నా లేకపోయినా నువ్వు ఆ టైంలో అలా కూర్చోవాల్సిందే అని. సో అలాగా ఉన్నా లేకపోయినా కూర్చుని సుడోకు చేయటమో ఇంకేదైనా క్రాస్ వర్డ్ చేయటమో, బట్ ఐ టు సిట్. సో నేను ఉంటాను అన్నప్పుడు పేషెంట్స్ అవి వాళ్ళే వస్తూ ఉంటారు. సో ఇవన్నీ చేసుకుంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే పేషెంట్స్ అండ్ ద సెంటర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈస్ పేషెంట్. సో వెన్ వీ లుక్ ఎట్ పేషెంట్ సెంట్రిక్ ట్రీట్మెంట్, I think the outcomes automatically become good. And options మనం 100% ఎప్పుడు చెప్పకూడదు పేషెంట్కి, ఎందుకంటే సైన్స్ ఇస్ డిఫరెంట్ మా. సైన్స్లో 1+1 3 అవ్వచ్చు, 1+1 ఏదైనా అవ్వచ్చు. సో పేషెంట్కి అమ్మ ఇది ట్రై చేస్తున్నాం, ఇది ఇలా అవ్వచ్చు, ఇలా అవ్వచ్చు, ఇలా అవ్వచ్చు. మన పీరియడ్స్ ఎక్కువ అవుతున్నాయి, ఎగ్జాంపుల్ బ్లీడింగ్ అవుతున్నాయి, నేను ఈ మందు పెడుతున్నాను, ఇది బ్లీడింగ్ తగ్గచ్చు తగ్గకపోవచ్చు, సక్సెస్ రేట్ 50% ఉండొచ్చు. మనం ఏ పర్సెంటేజ్లో ఉన్నామో అనేది మనకి ఫరక్ పడదు. నేను పెద్ద లెవెల్గా 99% సక్సెస్ రేట్ అనొచ్చు, నీకు పని చేయకపోతే నీకు అది 1%లో ఉన్నావు అనేస్తే ఏమవుతుంది, అట్లా ఉంటుంది. సో అందుకనే ఆ పర్సెంటేజెస్ అన్ని హ్యూమన్ బీయింగ్ పెట్టడానికి ఉండదు పాప. సో అది పేషెంట్స్ అర్థం చేసుకోవాలి. అలాగే అవ్వాలి. మీరు నన్ను బాగు చేస్తామన్నారు అంటే బాగు చేయడానికి ప్రయత్నం చేయాలి మనం, కానీ 100% మనం ప్రయత్నం పెడితే యూజువల్గా మంచిగానే అవుతుంది. పేషెంట్ ఎంతవరకు కోఆపరేట్ చేయాలి అంటే మీరు ఒక మంది ఇస్తారు, నేనేం ఫీల్ అవ్వాలి? పాజిటివ్గా ఉండాలి. ఎప్పుడు నేను అదే అంటాను, అది మనం పాజిటివ్గా ఉంటేనే అన్నీ మేనిఫెస్ట్ అవుతాయి. ఇంకొకటి మన పేషెంట్ చెప్పాల్సింది ఏంటంటే, కార్ల విషయంలో మనం చేయని పని మనిషి విషయంలో ఎందుకు చేస్తున్నాం? మనిషి కూడా ఒక ఇంజనే కదా, మనకి హార్ట్ పనిచేస్తుంది, బ్రెయిన్ పనిచేస్తుంది, అది కూడా ఇంజనే కదా, పనిచేస్తుంది కదా. మన కార్ ఇంజన్ పాడైనప్పుడు వెళ్ళి మెకానిక్కి ఇచ్చి ఆర్ ఇంజనీర్కి ఇచ్చి మీరు బాగు చేయండి అని వదిలేస్తాం. అదే డాక్టర్కి వచ్చినప్పుడు ప్రతి దాంట్లో వేలెందుకు పెడుతున్నాం మనం? ట్రస్ట్ అనేది కంప్లీట్గా పోయి దీనికి ఏంటి, దీని సైడ్ ఎఫెక్ట్ ఏంటి, ఈ మందు నేను మందులు వాడాలనుకోవట్లేదు డాక్టర్, మరి ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు పాప, మేము ఇచ్చేది మందులే ఇస్తాం. మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాకేం కావాలి కాదు, మనకి ఏది అవసరమో అనేది ఇంపార్టెంట్. సర్జరీ అవసరమా, నీకు ఇష్టమై చేసుకోవట్లేదు, నీకు కష్టమై చేయించుకుంటున్నావు, నీకు కష్టం వచ్చిందని కదా చేయించుకుంటున్నావు. ఆ అవగాహన వస్తే ఐ థింక్ ఆల్ ద ప్రాబ్లమ్స్ కెన్ బి సాల్వ్. ఇది చాలా ఒక టఫ్ జాబే మేడం. చాలా డాక్టర్ చదువుకోవడము, ఇన్ని అవార్డులు తెచ్చుకోవడము, ఇన్ని సర్జరీలు చేయడము ఇదొక ఇదైతే, మేము అడిగే ప్రశ్నలకి మీరు సమాధానాలు ఇవ్వడము, మళ్ళీ మీరు మమ్మల్ని కన్విన్స్ చేయడము ఇదొక జాబ్. కన్విన్స్ అయిన తర్వాత కూడా ఈ రోజులో నేను ఇంకొకటి చూస్తున్నాను, పెనీ వైస్ పౌండ్ ఫూలిష్. అంటే ఏమైపోతుందంటే వాళ్ళు ఎవరు తక్కువ చేస్తారంట, అది కూడా అదే ఆపరేషన్ కదా మేము అక్కడ చేయించుకుంటాం. అదే ఆపరేషన్ కాదు, మనం ఫస్ట్ లో మాట్లాడాం హస్తవాసి అని. ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏ డాక్టర్ అని తెచ్చుకున్నారంటే వేరే ఎవరైనా కూడా, వాళ్ళు స్మాల్ నువాన్సెస్ తెలుస్తాయి, టెక్నిక్స్ తెలుస్తాయి. ఎందుకు వస్తాయి ఆ టెక్నిక్స్ అంటే సేఫ్టీ ఆఫ్ ద పేషెంట్, కంఫర్ట్ ఆఫ్ ద సర్జన్ కోసం. సో సేఫ్టీ ఆఫ్ ద పేషెంట్ మనం ఫస్ట్ ప్రయారిటీగా పెడతాం. సో అలా అవ్వనప్పుడు ఎవరైనా సరే తక్కువ చేస్తున్నారని వెళ్ళి చేయించుకుంటే కాంప్లికేషన్లో పడే అవకాశం. సో ప్లీజ్ డూ యువర్ హోంవర్క్ బిహైండ్ ద డాక్టర్. ఆ డాక్టర్ మంచి వాళ్ళు అయితే ప్లీజ్ వెళ్ళండి, ఆ డాక్టర్ చెప్పినట్టు వినండి. అండ్ మీరు పాజిటివ్గా నేను మా డాక్టర్ మంచి, నాకు అన్నీ బాగా జరుగుతాయి అనుకుంటే అది మంచిగానే జరుగుతుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉమెన్ హెల్త్ గురించి మీరు చేసిన సేవకు కానీ పద్మశ్రీ అవార్డు తెచ్చుకున్నారు. అయితే నార్మల్గా ఇది ఒక కార్పొరేటివ్ కమర్షియల్ వరల్డ్, ఇంత కార్పొరేటివ్ హాస్పిటల్స్ లో ఉన్నారు, నాకెందుకు, నేను డబ్బు సంపాదించుకుంటే సరిపోతుంది అని అనుకోవచ్చు కదా మీరు. డబ్బు ఇంపార్టెంట్ లైఫ్లో, అది చాలా ఇంపార్టెంట్, నేను కాదనట్లేదు. కానీ మన పర్పస్, నేను ఇందాక చెప్పా పర్పస్ ఏంటి అనేది మనకి ప్రతి మనిషికి పొద్దున్న లేసిన తర్వాత ఇకిగాయ్ అంటారు జపనీస్లో. సో అట్లాగా మన పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నాకు నేను చెప్పాను, ఫస్ట్ ఐ వాంట్ సొల్యూషన్స్ ఫర్ ద పేషెంట్ సేఫ్టీ. సెకండ్, నాకు మనం చెప్పినది నెక్స్ట్ జనరేషన్ కూడా వెళ్ళాలి, అంటే నెక్స్ట్ డాక్టర్స్ కూడా కరెక్ట్ టెక్నిక్స్ నేర్చుకుని వెళ్ళాలి, ఎథికల్గా మోరల్గా. మనం తక్కువ సర్జరీస్ చేయొచ్చు కానీ అవసరం ఉన్న వాళ్ళకే చేయాలి. ప్లస్ పేషెంట్ సెంట్రిక్ ఉండాలి ప్రతిదీ కూడా. పేషెంట్ సేఫ్టీ సెంట్రిక్ అండ్ మన నెక్స్ట్ జనరేషన్ అందరికి కూడా నేర్పించాలి. ప్లస్ సర్జన్ కంఫర్ట్ కూడా ఉండాలి. ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి నేను నెంబర్ ఆఫ్ సర్జరీస్ తక్కువ చేసినా పర్వాలేదు మా. సో ఒక డైమండ్ ఈస్ కాస్ట్లియర్, గ్లాస్ పీస్ ఇస్ లెస్. ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఆర్ లెస్. ఆ తేడా డాక్టర్ పేషెంట్స్ అర్థం చేసుకున్నప్పుడు మనకు లాంగ్ రన్లో కాస్ట్ ఈజ్ వెరీ లెస్. ఒక మంచి సర్జరీ చేసుకుంటే మీకు మళ్ళీ సర్జరీ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీకు డబుల్ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ మనకి రికరెన్స్గా డిసీజ్ రాకుండా ఉంటుంది. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎస్, కార్పొరేట్ వరల్డ్లో ఎందుకు ఉండాల్సి వస్తుంది అంటే మనకి కాంప్లికేటెడ్ కేసెస్ వచ్చినప్పుడు మనకి ఇంటర్ ఫీల్డ్స్ అంటే
మీకు కిడ్నీ డిసీజ్ ఉండొచ్చు, హార్ట్ డిసీజ్ ఉండొచ్చు, దాంతోపాటు మీకు ఈ ప్రాబ్లం ఉండొచ్చు. సో అలాంటి మనకి కో కన్సల్టెంట్వి అలాంటి కేసెస్ ఉన్నప్పుడు మనకి సపోర్ట్ సిస్టమ్స్ అవసరం ఉంటుంది, పేషెంట్ సేఫ్టీ కోసం. మళ్ళీ మనకి క్రిటికల్ కేర్ అవసరం ఉంటుంది. ఇలాంటి మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్ కావడానికి కోసం మనకి కార్పొరేట్స్ అవసరం ఉంటుంది, ఆర్ మంచి హాస్పిటల్ అవసరం ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్పితే అవసరం ఉంటేనే వాళ్ళని యూజ్ చేస్తాం, అవసరం ఉంటేనే వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాం. కానీ అలా కాంప్లికేషన్ వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ టెర్షరీ కేర్కి షిఫ్ట్ చేసి అప్పుడు మనం ఇంకా ఎక్కువ కాస్ట్ అవ్వకుండా చూసుకోవాలి. సో ఐ థింక్ వీ షుడ్ నాట్ లుక్ ఎట్ కార్పొరేట్స్ యాజ్ అ బిగ్గెస్ట్ పెనుభూతం అన్నట్టుగా చూడకూడదు మనం. దాంతో ఉండే అడ్వాంటేజ్ ఉంటాయి. సో మనకు అవసరం ఉంటే భయపడకుండా అక్కడికి వెళ్ళాలి. కాకపోతే ఎస్, you have to trust your primary doctor and trust them. They will not do anything which is wrong, unethical, immoral ga cheyaru. డాక్టర్ గారు, ఇంత సైన్స్ వచ్చింది, ఇంత టెక్నాలజీ వచ్చింది, పెద్ద పెద్ద డాక్టర్లు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు. ఎక్కడో ఒక చోట డెలివరీ తర్వాత 1000లో ఒక్కళ్ళన్నా వస్తుంది. అంటే బ్లడ్ క్లాట్ అయింది, ఏదో పల్మనరీ ఎంబాలిజం, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం, ఇవి పేషెంట్ డిశ్చార్జ్ చేసేటప్పుడు, డెలివరీ చేసేటప్పుడు గమనించలేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలమ్మా, రోడ్ మీద వెళ్తే యాక్సిడెంట్ అవుతుందని ఎవరైనా చెప్పగలమా? చెప్పలేం కదా. కానీ అవ్వచ్చు. అలా అని పొద్దున్న లేసి మనం అలా అనుకుని వెళ్ళాం మనం. సో ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. న్యాచురల్ డెలివరీ ఆర్ నార్మల్ డెలివరీ అని జనాలు అనుకునేది, నథింగ్ ఈజ్ నార్మల్ ఇన్ నార్మల్ డెలివరీ. ఎనీ టైమ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. యూట్రస్ ఏదైతే గర్భాశయమో బేబీని బయటకు పెట్టిన తర్వాత టైట్ అవ్వాలి, అవ్వకపోవచ్చు, దాంట్లో శక్తి ఉండకపోవచ్చు, ఎక్కువ బ్లీడింగ్ అవ్వకపోవటం వల్ల శక్తి ఉండకపోవచ్చు, లేకపోతే దాంట్లో కొల్లాజన్ సరిగ్గా ఉండకపోవటం వల్ల ఉండకపోవచ్చు, బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ సరిగ్గా లేకపోతే ఉండకపోవచ్చు. కొన్నిటికి తెలిసి ఉండొచ్చు, కొన్ని మనకి ఎక్కువ లైక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, హై బ్లడ్ ప్రెషర్ ఉండొచ్చు, లేక మాయా అనేది కిందకు ఉండొచ్చు. అలాంటప్పుడు మనం రెడీగా ఉంటాం, అప్పుడు మనకు ప్రాబ్లమ్స్ ఉండవు, బ్లడ్ ప్రొడక్ట్స్ రెడీ ఉంటాం. ఏది తెలియకుండా సడన్ గా మనకి ఏదైతే ప్రాబ్లం పడుతుందో అప్పుడే మనకి ప్రాబ్లం. ఎప్పుడు మనకి ఇట్లాగా అవుతుందో ఎవరికి చెప్పలేము. సో అప్పుడు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం అనేది కూడా ఉంటుంది. అంటే ఈ ఉమ్మ నీరు అనేది సిస్టంలోకి వెళ్ళిపోయి అది వెళ్ళిపోయి ఉండొచ్చు, లేకపోతే కొంతమందిలో అధికంగా రక్తం బ్లడ్ కట్టే తత్వం ఉండొచ్చు. అవి మనకి డెలివరీ తర్వాతే ఉండొచ్చు, ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్. సో ఇలా ప్రోటీన్ సి డెఫిషియన్సీ, ప్రోటీన్ మనం ప్రతి పేషెంట్ని పట్టుకుని అన్ని టెస్టులు చేయం కదమ్మా. ఏమైనా కాంప్లికేషన్ అబార్షన్స్ లాంటివి అయినప్పుడు మాత్రమే ఈ టెస్ట్లు అన్ని చేస్తాం. సో కాకపోతే ప్రతి పేషెంట్ కూడా, ప్రతి డెలివరీ కూడా మనము హై రిస్క్ ప్రెగ్నెన్సీ గానే చూసుకుని ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏ ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది, రెడీగా ఉండాలి. అందుకే నేను నాకు అనింది, మనం కార్పొరేట్స్ అనేది ఎందుకు నేను చూస్ చేసుకున్నాను అంటే, ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్కి, హై రిస్క్ ఉన్న ఏ కేసుకి కూడా వీ షుడ్ నాట్ లూజ్ అ పేషెంట్. హై రిస్క్ ప్రెగ్నెన్సీ పేషెంట్స్కి డాక్టర్ మంజుల అనగానే ఒక వరం లాంటి వాళ్ళు. అక్కడికి వెళ్తే మాకు సేఫ్ డెలివరీ అవుతుంది. అంటే నేను లాస్ట్ ఒక ఇంటర్వ్యూ చేయించాను, దాంట్లో అన్ని అవే కామెంట్స్. మేము అక్కడికి వెళ్ళాము, అప్పటి వరకు పిల్లలు లేరు, సో మాకు వచ్చింది బీపీ వచ్చింది ప్రెగ్నెన్సీ తర్వాత, మేడం ఇలా మాకు డెలివరీ చేశారు, మేము హ్యాపీగా ఉన్నామంట. అంటే ఇట్లాంటి హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అనేవి అసలు మనము ఎట్లా డిఫైన్ చేస్తాము, వాటికి మీ దగ్గర ఎట్లా సొల్యూషన్ అనేది ఉంటుంది? నేను చెప్పే ముందు ఒకటి చెప్పాలి సింపుల్గా. ఒకసారి ఇలాగే వెరీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని ఒక డాక్టర్ మాకు రెఫర్ చేశారనమాట. రెఫర్ చేసిన తర్వాత పేషెంట్, మేము దాన్ని అంటే మేము భయపెట్టాం పేషెంట్, సింపుల్గా అన్ని మేము చేసే ట్రీట్మెంట్ అంతా చేసి సింపుల్గా వచ్చింది, వెళ్ళిపోయింది. సో పేషెంట్ వెళ్ళి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏమీ కాలేదండి, చక్కగా నీట్గా అయిపోయింది, మీరు అనవసరంగా మాకు పంపించి మా బిల్లు పెంచారు అని. కాకపోతే పేషెంట్ అర్థం చేసుకోవాల్సింది, ఎందుకు అంత సింపుల్గా చేశాము, బికాస్ వి యాంటిసిపేటెడ్ ఇట్. సో దానికి కావాల్సిన మందులు మేము ముందు నుంచి ఇచ్చుకుని డెలివరీ నీట్గా చేసుకుని పంపించాము. కాంప్లికేషన్ వచ్చి ట్రీట్ చేయడం కాదు, కాంప్లికేషన్ రాకుండా చేయటం అనేది చాలా ఇంపార్టెంట్, అనేది ఇంపార్టెంట్. సో హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటంటే, ఫస్ట్ ఈ రోజుల్లో లేట్గా ప్రెగ్నెన్సీస్ తెచ్చుకుంటున్నారు, అది కూడా మనం ఒక రిస్క్ ఫ్యాక్టర్గా వేసేస్తాం మనం. సో ఎప్పుడైతే హైట్ 5 feet కన్నా తక్కువ ఉన్నా, లేకపోతే టీనేజ్ ప్రెగ్నెన్సీస్, ఏజ్ ప్రకారం టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఉన్నా కూడా, లేకపోతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా అధికంగా ఊబకాయం ఉండినా కూడా, బ్లడ్ ప్రెగ్నెన్సీలో మనకి డిలేడ్ ప్రెగ్నెన్సీస్ వచ్చి, ప్రెషియస్ ప్రెగ్నెన్సీస్ ఉండి 3-4 అబార్షన్స్ తర్వాత వచ్చిన ప్రెగ్నెన్సీలో బీపీ, షుగరు, ఇంకా ఇట్లాంటి హార్ట్ డిసీజ్ ఉన్న ప్రెగ్నెన్సీస్ కానీ, కిడ్నీ డిసీజ్ ఉన్న ప్రెగ్నెన్సీస్ కానీ, ఇవన్నీ ఏమున్నా పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ ప్రెగ్నెన్సీస్ కానీ, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనేస్తాం అనమాట. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు అంటే ప్రెగ్నెన్సీ మూలంగా వచ్చే కాంప్లికేషన్స్ కావచ్చు, ఆల్రెడీ మెడికల్ డిజార్డర్స్ మదర్స్లో ఉండి దాని మూలంగా వచ్చే ప్రెగ్నెన్సీస్ కావచ్చు. సో వీటిని మనం రెండుగా డివైడ్ చేసి ఏ ప్రాబ్లమ్స్ రావచ్చు, బేబీకి ఏంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, మదర్కి ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు, దానికి రాకుండా ఉండటానికి ఎంతవరకు మనం నివారించవచ్చు, దానికి మనం వాడే మందులు స్పెసిఫిక్గా ఎలా వాడి, కాంప్లికేషన్ వచ్చి మనం ట్రీట్ చేసి హీరోయిజం కాదు, రాకుండా ఉండేట్టు చేసుకుని సింపుల్గా చేసుకోవడం, అది వస్తున్నాయి అనగానే యాంటిసిపేట్ చేసి
అది కాంప్లికేట్ అయిపోయి లైఫ్ అండ్ డెత్ అవ్వకుండా మనం హెల్ప్ చేయటం, ఇలాంటివన్నీ చేయటంలోనే మన ఇది ఉంటుందన్నమాట. అయిన తర్వాత యూజువల్గా ఏంటంటే ఇలా హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వెజనల్ డెలివరీ కన్నా సిజేరియన్ అయ్యే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. అది మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. కానీ అలా అని అందరికీ అవుతాయని లేదు, నార్మల్ డెలివరీస్ కూడా అవుతాయి. కానీ ఎప్పుడైతే మన ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గచ్చు, లెస్ దెన్ మనకి ఉండినప్పుడు నార్మల్ డెలివరీకే మనం ముందు వెళ్తాం. కొన్నిసార్లు బీపీ ఎక్కువైనప్పుడు ఫిట్స్ రావచ్చు. ఫిట్స్ వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ చేయాలి, సో దట్ విల్ నాట్ కాజ్ బ్రెయిన్లో క్లాట్ కానీ బ్లీడింగ్ కానీ అవ్వకుండా. ఇట్లా అన్ని జాగ్రత్తలు పడి మనం తీసుకుంటే హెల్దీ మదర్ హెల్దీ బేబీని ఇవ్వచ్చు. ఒకటి ఈ రోజుల్లో మనకి న్యూనటాలజీ సర్వీసెస్ ఎస్పెషలీ మా కేర్లో ఎంత బాగున్నాయంటే లెవెల్ 3, లెవెల్ 4 సర్వీసెస్ మనకి 500-600 గ్రామ్స్ బేబీని కూడా మేము నార్మల్గా వితౌట్ న్యూరలాజికల్ అవుట్కమ్ బేబీ హెల్దీగా బ్రెయిన్గా బాగుంటాం అన్నీ చేస్తామన్నమాట. సో మనకి 28 వీక్స్ 26-27 వీక్స్ అప్పటి నుంచి కూడా మన బేబీస్ని బాగా చూసుకోగలుగుతాం. సో ద బెస్ట్ న్యూనటాలజీ కేర్ బంజారా వీ హ్యావ్, అండ్ బెస్ట్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ బికాస్ మల్టీ స్పెషాలిటీ. మాకు చాలా రెటీన్ ఆబ్స్టెటిక్ యూనిట్స్ నుంచి పేషెంట్స్ రిఫర్ అవుతారు. డెలివరీ తర్వాత ఫిట్స్ వచ్చేసి, డెలివరీ తర్వాత బ్రెయిన్లో క్లాట్ వచ్చి, మనం ఏంటంటే ముందు నుంచి మనం చూసుకుంటూ ఉంటాం కానీ క్లాట్ రాకుండా మన ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అవన్నీ మనం ప్రివెంట్ చేయగలుగుతాం అనమాట. రాగానే కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ అవ్వకుండా లైఫ్ అండ్ డెత్ వరకు వెళ్లకుండా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఐ థింక్ నేను ఒకటి చెప్తా, చూసింగ్ ద రైట్ డాక్టర్, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. మనకి ఏంటంటే 90 మందికి అసలు అవసరం రాకపోవచ్చు మా, కానీ ఆ 10 మంది ఎవరు అని ఎలా చెప్పగలము అనేది నా పాయింట్. సో ఈ రోజుల్లో మనం ఒక బేబీ రెండో బేబీ అనుకుంటున్నప్పుడు ప్లేస్ని చూడకుండా డాక్టర్ని చూడండి. మనము ఆ దాంట్లో సోఫాలు బాగున్నాయి, ఆ దాంట్లో రూమ్ బాగుంది అని కాకుండా సర్వీసెస్ ఎలా ఉన్నాయి, ఆ దాంట్లో మల్టీ స్పెషాలిటీ సర్వీసెస్ ఉన్నాయి, నాకేమైనా ప్రాబ్లం వస్తే ట్రీట్మెంట్ సరిగా అవుతుందా, ఈ డాక్టర్ పర్సనలైజ్గా ట్రీట్మెంట్ చేస్తారా లేక చపామార్ ట్రీట్మెంట్ చేస్తారా, అందరికి ఇచ్చిన ట్రీట్మెంట్ ఇస్తారా, నన్ను స్పెషల్గా నా కేసుకి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేస్తారా, ఇవన్నీ చూసుకుంటే మాత్రం అవుట్కమ్స్ బాగుంటాయి. పోస్ట్ డెలివరీ కాంప్లికేషన్స్ ఇంటికి వెళ్ళాక వస్తాయా మ్యామ్? వస్తాయమ్మా. ఎప్పుడైతే మనకి కొన్ని అపోహలు ఉన్నాయి ఎప్పటి నుంచో, అమ్మో డెలివరీతో తక్కువ వాటర్ తాగాలి అని, అదొక పెద్ద అపోహ. మనం ఎంత లిక్విడ్ తీసుకుంటామో అంత బెస్ట్, మనకి బ్లడ్ క్లాట్ అయ్యే తత్వం తగ్గుతుంది. అలాగే వాక్ చేయాలి, అమ్మో అనే మూల కూర్చోపెట్టకూడదు. ఎంత వాక్ చేస్తామో అప్పుడు క్లాట్స్ తక్కువ ఉంటాయి. కానీ బీపీ కనుక మన ప్రెగ్నెన్సీలో ఉంటే డెలివరీ అయిన వెంటనే బీపీ మాత్రలు మానేయకూడదు, దే షుడ్ కంటిన్యూ. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీ లక్షణాలన్నీ మినిమం వారం నుంచి 10 రోజులు పడితే తగ్గడానికి, మొత్తం తగ్గడానికి 6 వారాలు పడతాయి. సో కొంతమందికి మేము వారం తర్వాత చూసి తగ్గించడం అలా జరుగుతుంది. షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, అన్ని ఒక 6 వారాలు మినిమం. దాన్ని పోస్ట్ పార్టమ్ పీరియడ్ అంటాం. 6 వీక్స్ ఉంటుంది. ఈ 6 వీక్స్ కూడా ఈ చేంజెస్ అన్నీ ఉండొచ్చు. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుని ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అనమాట. సో మనం ఇంటికి వెళ్ళిపోయాము మాకేం అవ్వలేదు అనుకోవద్దు. దాని తర్వాత అసలు ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తుంది పోస్ట్ పార్టమ్ బ్లూస్. అందరూ డిప్రెషన్లోకి వెళ్తున్నారు పోస్ట్ పార్టమ్. సడన్ గా ఆ బేబీని చూసి నాకు వద్దు ఈ బేబీ మూలంగా నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి, అమ్మో నేను ఆ బేబీని చంపేస్తే మంచిగా అయిపోతుంది, నాకు అంతా ఎందుకు ఇలానే అవుతున్నాయి, ఇలాంటివన్నీ చాలా ఎక్కువైపోయినాయి. ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, పోస్ట్ పార్టమ్ బ్లూస్ అంటే ఏంటంటే ఒట్టిగా స్వంతంగా మన మీద మనకి ఈ కాన్ఫిడెన్స్ తగ్గిపోవటము, నేను ఇంపోస్టర్ సిండ్రోమ్ లాగా, నేను ఇవన్నీ పనికిరాను, నేను చేయలేను, నాకు నేను పాలివ్వలేను అంటే మన మీద మనకి ఒక తక్కువ ఫీలింగ్ రావటం. అప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ అవన్నీ ఉంటే సరిపోతుంది. ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, అసలు నాకు వద్దు, నేను చెయ్యను, నాకు ఎందుకు ఇది, నేను చచ్చిపోతాను, ఆ ఫీలింగ్స్ అన్ని వెళ్ళిపోతాయి. సైకోసిస్ అంటే ఇంకా బేబీని చంపేయటము లేకపోతే ఇంకా అలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో అవి మనం తొందరగా గుర్తుపట్టి, హైపోథైరాయిడ్ ఉండే వాళ్ళలో ఎక్కువ ఉంటుంది ఇవన్నీ. సో థైరాయిడ్ ఉందా చూసుకుని, అండ్ భయపడకుండా కౌన్సిలింగ్ ప్లస్ సైకియాట్రీ ట్రీట్మెంట్ ఇమీడియట్గా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, అండ్ తర్వాత తగ్గిపోతుంది. కానీ చాలా ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. ఎందుకని అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వాళ్ళు చేసుకోవడం చాలా కష్టం. పాత రోజుల్లో మన జాయింట్ ఫ్యామిలీలు ఉంటే ఒకళ్ళు బేబీని చూసుకుంటే, ఒకళ్ళు తల్లిని చూసుకుంటే, ఒకళ్ళు ఫుడ్ వాళ్ళు చేస్తే, ఇప్పుడు ఏంటి వాళ్ళే ఫుడ్ చేయాలి, వాళ్ళే బేబీని చూడాలి, వాళ్ళే పాలివ్వాలి, వాళ్ళే నిద్ర లేకుండా చూసుకోవాలి. సో హస్బెండ్ జాబ్కి వెళ్ళిపోతే మళ్ళీ కష్టం, మళ్ళీ ఇవన్నీ మళ్ళీ ఈ గిల్ట్నెస్, నేను నా బేబీకి 6 months నేను పాలివ్వాల్సిందే, నేను 1 year పాలిస్తాను, నేనే ఇస్తాను, నేనే సూపర్ మామ్. మన మీద మన ఇది ఎక్కువ పెట్టేసుకుంటున్నాం మనం ఎక్స్పెక్టేషన్స్. వై వీఆర్ నాట్ మేడ్ టు బి సూపర్ మామ్, సూపర్ డాడ్. మనం ఎంత చేయగలుగుతామో అంతే చేయాలి. సెల్ఫ్ లవ్ దిస్ ఇయర్
ప్లీజ్ కీప్ యువర్ ప్రయారిటీ యాజ్ సెల్ఫ్ లవ్. మనల్ని మనం బాగా చూసుకుని ఒక ఉమెన్ థ్రైవ్ అవుతే ఫ్యామిలీ థ్రైవ్ అవుతుంది, ఇండియా కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే తల్లి పాలే మంచిగా, అది శ్రేష్టం. బట్ డజంట్ మీన్ దట్ రాకపోతే దాని గురించి మనం ఏడుస్తూ కూర్చోవటం ఇది చేయాలని ఏం లేదు. వస్తే ఇవ్వండి, మినిమం 6 వీక్స్ అన్నా ఇవ్వడానికి ట్రై చేయండి. 6 months ఇస్తే ఇంకా మంచిదే. అంతేకాని అది లేకపోతే మనం ఏదో చెడ్డ మద్దరు, మనం అది లేకపోతే అదేదో అయిపోయినట్టు దానికి నెగటివ్గా ఫీల్ అయ్యి అస్సలు అవసరం లేదమ్మా. పోస్ట్ డెలివరీ ఇలాంటి బ్లూస్, ఇలాంటి డిప్రెషన్ ఉందని వాళ్ళు ఎట్లా తెలుసుకోవాలి? డాక్టర్ని ఖచ్చితంగా ఎప్పుడు సంప్రదించాలి? అసలు తనకి ఆత్మన్యూనత భావన రాగానే చెప్పాలి. ఫస్ట్ వీక్ చెకప్ వచ్చినప్పుడే మేము అడుగుతాం, ఎలా ఉంది మా హవర్ ఫీలింగ్? నో డాక్టర్, ఐ కెన్ నాట్ డూ ఇట్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ చెప్పినప్పుడే ఇమీడియట్గా మేము కొన్ని మెడిసిన్స్ స్టార్ట్ చేసేస్తాం. ప్లస్ సపోర్ట్ సిస్టమ్స్ని యాక్టివేట్ చేస్తాం. ఇంకేమైనా ఫీల్ అయినా, ఒక్కళ్ళే ఉండాలనిపించినా, ఎవరైనా మాట్లాడుతుంటే కోపం వచ్చినా, చీకటి కావాలనిపించినా, ఇట్లాంటివన్నీ ఫిజికల్గా ఇరిటబిలిటీ వచ్చేసినా, నిద్ర లేకుండా ఉన్నా, ఇలాంటివన్నీ వచ్చినంటే వెంటనే మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో పక్కనున్న వాళ్ళు గుర్తుపట్టచ్చు, ఆ అమ్మాయి కూడా మనకు తెలుసుకోవచ్చు. మ్యామ్, డెలివరీ తర్వాత ఫాలోఅప్స్ కూడా రారు చాలా మంది, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అసలు వెంటనే ఊరికి వెళ్తున్నాం అంటారు. సో ఈ రోజుల్లో మనకి లక్కీగా ఏంటి, అట్లీస్ట్ డెలివరీ హాస్పిటల్లో జరగటం అనేది జరుగుతున్నాయి మనకి. సో అందరికీ ఏంటంటే ఈ చిన్న చిన్న సైన్స్ అని వెంటనే మనం గుర్తుపెట్టాల్సిన అవసరం ఉంది, వాటిని ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఒకటి ఏంటంటే సరిగ్గా బ్యాలెన్స్డ్ డైట్ తింటాం. అవి తినకూడదు, ఇవి తినకూడదు ఏమీ కాదు. మిర్చి మసాలా తక్కువ తీసుకోవాలి అంతే. అధికంగా నెయ్యి ఇది వేసేసుకొని అలా చేస్తే ఇంకా మనకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎక్కువ అవుతాయి, పోస్ట్ పార్టం ప్రొజెస్ట్రాన్ దీంతో. సో అలా ఏమీ చేయకుండా మోడరేషన్లో అన్నీ పెట్టి నార్మల్గా వాక్ చేయటం, ఎక్సర్సైజెస్ నార్మల్ డెలివరీ అయితే విత్ ఇన్ వీక్ స్టార్ట్ చేసేయటం, సిజేరియన్ అయితే 6 weeksలో స్టార్ట్ చేయటం, కాంట్రాసెప్షన్ కూడా అప్పుడే స్టార్ట్ చేసుకోవటం. మీరు ఇంతకుముందు హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోకపోతే దిస్ ఇస్ ద రైట్ టైం టు టేక్ ద హెచ్పివి వ్యాక్సిన్. డెలివరీ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ టైంలో మనకి ప్రెగ్నెన్సీ అవ్వదు కాబట్టి తొందరగా 3 doses చేయొచ్చు. అండ్ ప్లస్ పాలు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వటం. ఇవ్వలేకపోయి చేసినాము అంటే మనం వర్క్కి వెళ్ళిపోవాలి అంటే పంప్ చేసి పక్కన పెట్టుకోవచ్చు, ఇవ్వచ్చు, ఏమీ పర్వాలేదు. సో ఇలాంటివన్నీ కొంచెం టాప్అప్ ఫీడ్స్ కూడా ఇవ్వచ్చు. సో మనకి మనము వీఆర్ డన్ ఎ గుడ్ జాబ్, వీఆర్ డూయింగ్ సంథింగ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. గిల్ట్ ఫ్రీ పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాంట్రసెప్షన్ అనేది చాలా మంది పాలిస్తుంటే పిల్లలు ప్రెగ్నెన్సీ రాదు మళ్ళీ వచ్చే వాళ్ళు ఉంటారు కదా, నేను అది కూడా మీ వీడియోలో కామెంట్ లో చూసాను. నేను అది డెలివరీ అయిన కొన్ని నెలలకి మళ్ళీ విత్ ఇన్ 33 days దే కెన్ ఓవ్యులేట్. అది గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ వచ్చిన వాళ్ళకి ఇంకొన్ని రోజులు అవ్వదు, అంతకన్నా ఇంకేం లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా డేంజర్ కదా మ్యామ్ వెంటనే. అందుకనే 6 weeksలో వాళ్ళు వచ్చినప్పుడు మేము కాపర్టీ పెట్టడం కానీ, మెరీనా పెట్టడం కానీ, లేక ఇంప్లెనాన్ నెక్స్ట్ అని ఉంటుంది అది పెట్టడం కానీ, అయితే ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అని ఉంటాయి అవి ఇవ్వటం కానీ చేస్తామన్నమాట. ఎంత గ్యాప్ ఉండాలి అసలు బేబీకి? ఐడియల్ ఇస్ 3 years మా. ఒక పాపని పెంచి మనం చేయడానికి 1 year అవుతుందా? ఆ 1 year తర్వాత వాళ్ళు తను చేసుకుని నడిచి చేసుకుని ఇంకొక 1 year గ్యాప్ ఇచ్చి ప్రెగ్నెన్సీ అయితే ఇంకో 9 నెలలు. సో 3 ఏళ్ళు గ్యాప్ ఇస్తే ఆ 3వ ఏళ్ళకి ఈ బేబీని మన స్కూల్కి పంపించి మనం ఈ బేబీ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో ఐడియల్ ఇస్ 3 years గ్యాప్. ఇలాంటిది అంటే మనకి ఇలా తెలుస్తుందా, లేదంటే గర్భసంచికి కూడా తెలుస్తుందా? గర్భసంచి మనకి ఇవ్వటానికి 1 year is enough మా. 6 months to 1 year is enough. సిజేరియన్ అయినా కూడా 1 year is మినిమం. బట్ మన సోషల్గా సైకలాజికల్గా ఒక తల్లి రికవరేట్ అయ్యి పోయిన మన ఎలక్ట్రోలైట్స్ కానీ, మన వైటమిన్స్ కానీ, మైక్రో మినరల్స్ కానీ, ఐరన్ కానీ అవన్నీ మనకి రిప్లెనిష్ అవ్వయి సైకలాజికల్గా మనం రెడీ ఉండి వీ షుడ్ బి రెడీ ఫర్ ద నెక్స్ట్ చైల్డ్ అవ్వటానికి కానీ 3 years ఇస్ ద గ్యాప్ విచ్ ఇస్ ఐడియల్. మ్యామ్, మీరు ఇంకొకటి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తెచ్చుకున్నారు. దాంట్లో ఏంటంటే ఎన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్నా 1 time చేసేస్తారు. 1 time అండ్ ఆల్ ద ఫైబ్రాయిడ్స్ టు బి రిమూవ్డ్ సో దట్ కానీ టెక్నిక్స్ ఉంటాయి, అది ఇంపార్టెంట్. ఈ ఫైబ్రాయిడ్స్ తీయటం అనేది అందరి చేతితో వచ్చేది కాదు. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఎండ్ అప్ రిమూవింగ్ యూట్రస్ అండ్ బ్లడ్ ప్రొడక్ట్స్ ఇచ్చేసి బేబీ ఆ పేషెంట్ డిఐసీలోకి వెళ్ళిపోయి కాంప్లికేషన్స్కి వెళ్ళిపోయి వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయి ఇలా అన్నీ ఉంటాయి. మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అనేది చాలా ఇంపార్టెంట్. అన్మ్యారీడ్ వాళ్ళకి ఓపెన్ సర్జరీస్ కాకుండా లాప్రోస్కోపీలో చేయటం, ఓపెన్ సర్జరీస్ చేసిన మినీ లాప్రోటమీలో చేసి ఎన్ని ఫైబ్రాయిడ్స్ అయినా దాంట్లో తీయటం, ఎన్ని టెక్నిక్స్ ఉంటాయి. దాని తర్వాత అప్పుడే ఆపకుండా దాని తర్వాత మళ్ళీ అట్లీస్ట్ 3 months మెడికల్ మేనేజ్మెంట్. ఆ 3 months మనకి ఆ యూట్రస్ నార్మల్ అవ్వటం, మళ్ళీ ఫైబ్రాయిడ్స్ సీడ్లింగ్ ఫైబ్రాయిడ్స్ రాకుండా ఉండటం, వాటిని కంప్లీట్ చేయడం. సో ఎవ్రీథింగ్ ఈజ్ ద టెక్నిక్ బేస్డ్, టెక్నాలజీ బేస్డ్. సో సర్జన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో కరెక్ట్గా సర్జన్ని చూస్ చేసుకోవడం అనేది అగైన్ నేను చెప్పినట్టుగా పెనీ వైస్ పౌండ్ ఫులిష్ ఉండకూడదు. వాళ్ళు ఎవరు ఇంతలో చేసేస్తామన్నారు మా డాక్టర్ అంటే అది రీసెంట్గా ఒక పేషెంట్కి అట్లానే 28 weeks సైజ్ యూట్రస్, తల్లి మళ్ళీ డాక్టర్
పేషెంట్ యంగ్ గర్ల్ అన్మ్యారీడ్ గర్ల్ మా లాప్రోస్కోపీలోనే చేద్దాము. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండ్ సో 3 యూనిట్స్ బ్లడ్ రెడీ చేసుకుందాము అండ్ ఇట్స్ గోయింగ్ టు కాస్ట్ దిస్ మచ్ అన్నప్పుడు నో ఎనదర్ హాస్పిటల్, మళ్ళీ పెద్ద హాస్పిటల్ ఇంత తక్కువ చేస్తామన్నారు, మేము అక్కడికి వెళ్తామని వెళ్ళి 13 hours surgery, 4.5 liters blood loss, పేషెంట్ వాజ్ ఆన్ వెంటిలేటర్, పేషెంట్కి బ్లడ్ ప్రోడక్ట్స్ ఇచ్చుకుని చాలా కష్టపడి బతికించారు అమ్మాయిని. సో అంత అవసరమా? చూస్ చేసుకోవాలి కదమ్మా ఎవరు డాక్టర్ ఎలా చేయగలరు. సో అందుకే పేషెంట్స్ అంటారు, మీ అందరు ఊళ్ళల్లో మంచి డాక్టర్లు ఉంటారు, అందరూ మీరు కరెక్ట్గా తెలుసుకొని ఏ సర్జరీకి ఏ డాక్టర్ బెటర్. అందరూ నార్మల్ డెలివరీలు చేస్తారు, సిజేరియన్ చేస్తారంటే అన్ని సర్జరీలు వస్తాయి అని కాదు. సో మీరు మీకున్న ప్రాబ్లంకి మీ సర్జరీకి ఎవరు బెటర్ డాక్టర్ చూసుకుని అలా వెళ్ళండి. సర్జరీలకి బెస్ట్ డాక్టర్ సెలెక్ట్ చేసుకోవడం ఒకటి, అసలు ఎప్పుడు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలనేది కూడా చాలా మందికి ఇంపార్టెంట్. ఇప్పుడు వెజినల్ ఇన్ఫెక్షన్స్, ఎలర్జీస్ వస్తే స్కిన్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు చాలా మంది. అదే అర్థం కాదు, ఇన్ఫెక్షన్తో వచ్చిన ర్యాష లేకపోతే శానిటరీ ప్యాడ్లో వచ్చిన ర్యాష అర్థం కాక వెళ్తారు. సో ఫస్ట్ థింగ్ ఇది, ఐ విల్ టేక్ దిస్ థింగ్ టు స్టార్ట్ అబౌట్ మై క్యాంపెయిన్ కాల్డ్ నో పాప్. నో పాప్ అంటే నో ప్లాస్టిక్స్ ఓవర్ ప్రైవేట్స్. సో అందరూ కూడా, ఎవ్రీబడి హూ ఇస్ సీయింగ్ మీ అండ్ లిసనింగ్ టు మీ, శానిటరీ నాప్కిన్స్ విత్ ప్లాస్టిక్స్ కంప్లీట్గా బ్యాన్ చేయండి. అది వల్ల మనకి సొసైటీకి మంచిది కాదు, ఈకోసిస్టమ్కి మంచిది కాదు, మనకి మంచిది కాదు. ఈ రోజుల్లో మనం ఎక్కువగా PCOS, ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియల్ ఇన్ఫెక్షన్స్ ప్లస్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్, PCO ఇవన్నీ చూస్తుంది ఎందుకంటే ఈ శానిటరీ నాప్కిన్స్ వల్లనే. సో ముందు ఇవి మానేసి ఆర్గానిక్ శానిటరీ నాప్కిన్స్ ఆర్ పీరియడ్ ప్యాంటీస్ లేకపోతే మెన్స్ట్రల్ కప్స్ ఇవి అలవాటు చేసుకుంటే మనకి ఈ డిసీజెస్ అన్నీ రాకుండా ఉంటాయి, ఈ ర్యాషెస్ కూడా రాకుండా ఉంటాయి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మందులు వాడే వాళ్ళకి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాలి, అది చాలా తప్పు. మనం ఏ విషయంలో అలా చేయనప్పుడు ఈ విషయంలో ఎందుకు చేయాలి? ఏ పడితే అది మనం బాడీలోకి వేసుకోవటానికి మనం బాడీ ఒక డస్ట్బిన్ కాదు. ఆ మందుకు మీకు రియాక్షన్ రావచ్చు, సింపుల్ మల్టీవైటమిన్కి కూడా రియాక్షన్ రావచ్చు. చిన్నప్పటి నుంచి వేసుకుంటా పడకపోయినా ఇప్పుడు రావచ్చు. పారాసెటమాల్ ఎన్నో సంవత్సరాలు వాడచ్చు, ఇప్పుడు దానికి లివర్ డిసీజ్ రావచ్చు. సో మీరు ఇష్టం వచ్చినట్టుగా మీకు వచ్చింది కదా, అప్పుడు వచ్చింది అదే, ఇప్పుడు వచ్చింది ఇదే అనుకోకుండా ప్రతిదీ వేరే. ఒక హెడ్ఏక్ అంటే మనం సరిగ్గా తినకపోవడం వల్ల రావచ్చు, మనకి మైగ్రేన్ వల్ల రావచ్చు, ఎండలో తిరగడం వల్ల రావచ్చు, ఎవరితోనైనా పోట్లాడటం వల్ల రావచ్చు, లేక ఫీవర్ వల్ల రావచ్చు. సో ఒక హెడ్ఏక్ వచ్చింది అనగానే దానివల్లే అని డిసైడ్ చేసుకుని ఈ అజీర్త వల్ల కూడా రావచ్చు. అలా అనుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ సిమ్టమ్స్ చెప్తే డాక్టర్ చెప్పింది మాత్రమే వినాలి. అండ్ పాత ప్రిస్క్రిప్షన్నే మళ్ళీ వాడటం, పక్కనున్న వాళ్ళ ప్రిస్క్రిప్షన్ మనం వాడటం, ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. ఎవరు చేసే పని వాళ్ళని చేయనియాలి, డాక్టర్ చేసే పని డాక్టర్ని చేయనియాలి. భర్త ఇన్ఫెక్షన్స్ భార్యకి, భార్య ఇన్ఫెక్షన్స్ భర్తకి, ఇలాంటి కాన్సెప్ట్ కూడా ఉంది. అంటే వీటి గురించి అవగాహన కూడా లేదు. ఏం చెప్తారు మ్యామ్? చాలాసార్లు చూస్తాను, వస్తారు రికరెంట్ ఇన్ఫెక్షన్స్, వెజనల్ ఇన్ఫెక్షన్స్ వస్తారు. ఏం మందులు వాడుతున్నాం డాక్టర్ గారు, మళ్ళీ తగ్గటం లేదు. సరేమ్మా మీ హస్బెండ్ పడారు, ఆయనకి ఎందుకండి, ఆయనకి ఏం లేనే లేదు, ఆయనకి ఎప్పుడు ఇవ్వలేదు. సో వన్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్, ఉమెన్ డు నాట్ గెట్ ద ఇన్ఫెక్షన్ ఇన్సైడ్ వితౌట్ హ్యావింగ్ ఇంటర్కోర్స్. మనకి బయట నుంచి లోపలికి ఇన్ఫెక్షన్స్ వెళ్తుంటాయి. సో అది గుర్తుపెట్టుకోవాలి. బై ద యాక్ట్ ఆఫ్ ద సెక్షువల్ ఇంటర్కోర్స్ ఓన్లీ ది ఇన్ఫెక్షన్ ఈస్ గోయింగ్ టు గో. అండ్ హూ ఇస్ ద పార్ట్నర్, ఆ పార్ట్నర్కి కూడా ఇన్ఫెక్షన్ ఉంటుంది, కాకపోతే తనకి బయటకి ఇజాక్యులేట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, కానీ ఇన్ఫెక్షన్ ఇస్ దేర్ బిట్వీన్ బోత్ ద పార్ట్నర్స్. సో ఎప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చినా ఇద్దరు పార్ట్నర్స్ తీసుకుంటేనే ఇన్ఫెక్షన్ అనేది కంప్లీట్గా నాశనం అవుతుంది. లేకపోతే అప్పుడు తగ్గినట్టు అనిపించినా మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి ఉమెన్కి. సో ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ అర్థమవుతుందో, డాక్టర్స్ కూడా ఇద్దరికి ఎప్పుడు ట్రీట్మెంట్ ఇస్తామో అప్పుడు ఈ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రావు. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ రికరెంట్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఓన్లీ విల్ లీడ్ టు సర్వైకల్ క్యాన్సర్. ఊరికే రావు క్యాన్సర్లు. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇన్ఫెక్షన్ మూలంగా వస్తుంది కాబట్టి, ఈ రికరెంట్ రిపీటెడ్గా వస్తూ ఉంటే వస్తుంది కాబట్టి ఇద్దరు ట్రీట్మెంట్ వాడి ప్రతి ఇయర్ ప్యాప్స్మియర్ తీసుకుంటూ ఆర్ హెచ్పివి టెస్ట్ ఎవ్రీ 5 years చూసుకుంటూ అది కంట్రోల్లో ఉంటే భయపడాల్సిన అవసరం ఉండదు. వ్యాక్సిన్ తీసుకోవాలి, ప్యాప్స్మియర్స్ చేసుకోవాలి, 5 yearsకి ఒకసారి హెచ్పివి చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మన క్యాన్సర్ వరకు వ్యాక్సిన్ తీసుకోవాలి, ప్యాప్స్మియర్ చేసుకోవాలి. వ్యాక్సిన్ అనేది హెచ్పివికి మన ప్రివెన్షన్. క్యాన్సర్లకి మనకి 90% హెచ్పివి ఇన్ఫెక్షన్తోనే వస్తుంది, కానీ మిగతావన్నీ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి కదా. వ్యాక్సిన్తో ఒట్టి క్యాన్సరే డిటెక్ట్ చేయట్లేదు మనం. ప్రీ క్యాన్సరస్ లీషన్స్, ఇన్ఫెక్షన్స్, హార్మోన్ ప్రొఫైల్ ఇవన్నీ కూడా మనకు ప్యాప్స్మియర్లో కనిపిస్తాయి. కాబట్టి ప్యాప్స్మియర్ అనేది ప్లస్ పార్ట్నర్స్ వేరే అవ్వచ్చు. మనం ఇచ్చే వ్యాక్సిన్లో 9 రకాల మన హెచ్పివిని మనం చేస్తున్నాం, కానీ హెచ్పివిలో ఎన్నో రకాలు 450 టైప్స్ ఉంటాయి. సో మనకి వేరే ఇన్ఫెక్షన్ రావచ్చు కదా, రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు కదా. సో ప్యాప్స్మియర్ అనేది సెకండరీ ప్రివెన్షన్, వ్యాక్సిన్ అనేది ప్రైమరీ ప్రివెన్షన్.
టెర్షియరీ ప్రివెన్షన్ అంటే డిసీజ్ వచ్చిన తర్వాత ట్రీట్ చేయండి, ఎస్ అలాగా గుర్తుపెట్టుకోవాలి. మ్యామ్, కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్, వెజినల్ డెలివరీ అవుతేనే అంటే నార్మల్ డెలివరీ అవుతేనే మంచిదా, సి సెక్షన్ అయితే బిడ్డకి గట్ హెల్త్ అనేది రాదా? అబ్సల్యూట్లీ అగైన్ ఎ మిత్, బికాస్ అది మోడ్ ఆఫ్ డెలివరీ మాత్రమే. అది బేబీ బయటకు రావాలి అంటే దారి బాగుంటే వెజనల్ గా వస్తుంది, దారి బాగోకపోతే అబ్డామినల్ గా వస్తుంది. సో మోడ్ ఆఫ్ డెలివరీ ఇస్ అబ్డామినల్ ఆర్ వెజైనల్. దేర్ ఇస్ నథింగ్ నార్మల్ ఆర్ అబ్నార్మల్ అబౌట్ డెలివరీ. బోత్ ఆర్ నార్మల్ డెలివరీస్ ఓన్లీ. బేబీ ఇస్ గోయింగ్ టు హెల్దీ మదర్, హెల్దీ బేబీ. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. డిపెండింగ్ ఆన్ ఇండికేషన్, ఆ టైంలో ఉన్న ఇండికేషన్ ప్రకారం డాక్టర్ చేస్తారు. 30 ఏళ్ల లోపు పిల్లల కంటేనే మంచి పిల్లలు పుడతారా? మంచి పిల్లలు పుడతారా అని కాదు, కానీ 30 ఏళ్ళ లోపల ఉంటే జెనెటిక్గా డెఫినెట్గా అవకరాలు కానీ అవి ఉండే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో దాని తర్వాత వచ్చినా కూడా ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బీ ఫైన్. 40 years ఉన్న ప్రాబ్లం, బట్ నెంబర్ ఆఫ్ టెస్ట్ ఆర్ గోయింగ్ టు బీ మోర్. ఇంకొంచెం ఇవాల్యుయేషన్ ఎక్కువ చేస్తూ ఉంటాము, కొన్నిసార్లు జెనెటిక్ టెస్టింగ్ కూడా చేస్తూ ఉంటాము. మేనరిక వివాహాల్ని ప్రోత్సహిస్తారా? అస్సలు ప్రోత్సహించము. ఎందుకని అంటే ద రిస్క్ ఫ్యాక్టర్ బికమ్ 6%. మామూలుగా 100 మందిలో 3%కి అబ్నార్మల్ చిల్డ్రన్ పుడితే వెనరికాల్లో దట్ బికమ్స్ మోర్ ఇంక్రీస్డ్ అనమాట. అది చాలా జనరేషన్లో వస్తే ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట. సో అవాయిడ్ చేయగలిగితే దానికన్నా ఉత్తమమైంది ఇంకొకటి. టెస్ట్లు ఏమైనా ఉంటాయి దానికి? మంచి జెనెటిక్ హోల్ ఎక్సోమ్ సీక్వెన్సింగ్ అంటాము. సో ఆ టెస్టింగ్ ఇద్దరికి చేసుకుని దాంట్లో ఏమన్నా క్యారియర్ స్టేటస్ ఉంటే ఇద్దరు క్యారియర్స్ అవుతాయి, బేబీకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పిల్లలు ప్లాన్ చేసుకోవాలంటే ముందు డాక్టర్ని సంప్రదించాలా? ఈ రోజుల్లో ఐ థింక్ ఈ పత్రి కన్నా జీనోమ్ పత్రి, జన్మ పత్రి కన్నా మెడికల్ పత్రి చాలా ఇంపార్టెంట్. సో ఎస్, ఒక్కసారి డాక్టర్ని ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ చేసుకుని అన్నీ బాగుంటాయా, రొటీన్ టెస్ట్లు అన్నీ చేయించుకుని, డయాబెటీస్ ఏం లేదు కదా, డినోవో ఈ రోజుల్లో ఎంతమందికి తెలియని డయాబెటీస్ అని చేస్తే తప్పితే థైరాయిడ్ ఉండొచ్చు, ఇలాంటివన్నీ మనం చూసుకుని, పీసీఓఎస్ ఉండొచ్చు, ప్రీ డయాబెటిక్ స్టేటస్ ఉండొచ్చు, ఇవి చూసుకుని ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ లేకుండా ట్రీట్మెంట్ చూసుకుంటూ అలా వెళ్తే మనకి మంచి. పీసీఓఎస్ సర్వసాధారణం అయిపోయింది. దానికోసము సర్జరీ చేసుకుంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. పీసీఓడికి సర్జరీ అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. ఈ రోజులో అస్సలు ఎవరు కూడా సర్జరీ, ఇట్స్ అ లైఫ్ స్టైల్ డిసీజ్. సో లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనకి రిగరస్గా ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, వేర్ ఎవ్రీ మసిల్ కంట్రాక్ట్స్. సో మనకి ఎక్సర్సైజ్ చేయడానికి టైం దొరకట్లేదు అంటే ఒక డాన్స్, ఒక రూమ్లోకి వెళ్ళిపోయి ఫుల్ ఎవ్రీ మసిల్ కాంట్రాక్ట్ అయ్యేటట్టుగా టపోరీ డాన్సెస్ చేయటం. డయట్లో చేంజెస్, ఒక ప్లేట్లో కార్బోహైడ్రేట్స్ తక్కువ, కలర్ఫుల్ డయట్, ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవటం. నెక్స్ట్ స్ట్రెస్ని తగ్గించుకోవటం, మనకి ఏది నచ్చితే అది, మ్యూజిక్ కావచ్చు, డాన్స్ కావచ్చు, ఎలా డిస్ట్రెస్ చేసుకుంటే అది. అలాగే ఫోర్త్ది అడిక్షన్స్ తగ్గించుకోవటము. పొల్యూషన్ని మన చేతిలో లేదు కాబట్టి కొంచెం పొల్యూషన్ తక్కువ ఉన్న దాంట్లో వెళ్ళటం కూడా. ఇవన్నీ చేంజెస్ చేస్తే యూజువల్గా పీసీఓఎస్ చాలా వరకు కంట్రోల్కి వస్తుంది. కానీ కంట్రోల్ రానప్పుడు మనం టెస్టులు చేస్తాం, వాళ్ళ హార్మోన్ లెవెల్ ఎలా ఉన్నాయి అని టెస్ట్ చూసుకుని ఆ హార్మోన్ లెవెల్ని బట్టి మనం మందులు ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు కావాలి హార్మోన్ లెవెల్స్, వాళ్ళకి పిల్లలు ఇప్పుడు కావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా, ఇవన్నీ ప్రీ డయాబెటిక్ స్టేటస్ ఉందా, ఎట్లా ఉంది, యాక్ని, అవి చిన్నపిల్ల ఏజ్ ఎట్లా ఉంది, ఇవన్నీ. సో ఏజ్, హార్మోన్ లెవెల్స్, ప్రెగ్నెన్సీ, వాంటింగ్ టు బికమ్ ప్రెగ్నెంట్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ని చూసుకుని దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. పీసీఓఎస్ ఉంటే ఎగ్ క్వాలిటీ మంచిగా ఉంటుంది, ఎగ్స్ అయిపోకుండా ఉంటాయా? ఎక్కువ క్వాలిటీ మంచిగా ఉంటుంది కదా, నెంబర్ ఆఫ్ ఎగ్స్ విల్ బికమ్ మోర్ అండ్ దెల్ బి కాంపిటీషన్. దట్ ఒక్క పర్టికులర్ ఎగ్ కూడా మంచిగా ప్రీ ఓవిలేటరీ లెవెల్కి డెవలప్ అవ్వదు. లైక్ 10-15 చిన్న ఉంటాయి. సో మనకి విలేజ్లో మనకి చిన్న మొక్కలు పక్కనే ఉంటే ఒకటొకటి కూడా పెద్దగా అవ్వదు. సో మనకి రైతు ఏం చేస్తారు, ఆ మొక్కను తీసి దూరం పెడతారు. దూరం పెడితేనే అవి మనకి పెద్దగా అవుతుంటుంది. సో అలాగే ఇప్పుడు చిన్న సిస్ట్లన్నీ ఉండిపోవడం వల్ల ఒక్కటి కూడా మంచి అండంగా అవ్వదు. సో మంచి అండంగా ఫామ్ అవ్వదు కాబట్టి విడుదల అవ్వదు కాబట్టి ప్రెగ్నెన్సీ రాదు. సో నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఆర్ మోర్ డెఫినెట్లీ. దానికి మనకి ఐవీఎఫ్లో ఎక్కువ ఎగ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ మిగతా లైఫ్ స్టైల్ అని చేంజెస్ చేసుకుని పిల్లలు కావాలనుకునే వాళ్ళకి మనం ఓవ్యులేషన్ ఇండక్షన్ చేయడం జరుగుతుంది. పెళ్ళైన 1 year వరకు సహజంగా వాళ్ళు ట్రై చేసిన పిల్లలు కలగకపోతే అప్పుడు వెళ్ళాలా డాక్టర్ దగ్గరికి? పెళ్ళైనాక సంబంధం లేదు, కానీ మనకి ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నప్పటి నుంచి 1 year ట్రై చేసి ఆ 1 yearలో ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అనుకున్నప్పుడు వెళ్ళి కలవాలి. ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే మంచిదా? ఇంకా మాకు ఇప్పుడే వద్దు ప్రెగ్నెన్సీ, మేము అసలు కావాలనుకుంటున్నామో లేదో ఇట్లా అనుకునే వాళ్ళకి ఎగ్ ఫ్రీజింగ్ ఈజ్ ఆల్వేస్ అన్ ఆప్షన్. సో నేను 40 ఏళ్ళకి కనాలనుకుంటున్నాను, అప్పుడు కూడా నేను ఆలోచిస్తాను అనుకునే వాళ్ళకి 40 ఏళ్ళకి నిద్రలేసి నాకు ఇప్పుడు కావాలి అనుకుంటే కష్టం కదా, అప్పటికి క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ పోతాయి. సో అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి ఆప్షన్ ఎగ్ ఫ్రీజింగ్. మ్యామ్, నియో వెజైనా ఫార్మేషన్ అనేది మీరు ఒక స్పెషల్ గా చేస్తారు కదా, అదేంటి, ఎవరికి? కొంతమందికి పుట్టుకతో గర్భాశయం అనేది డెవలప్ అవ్వదు.
అసలు అసలు ఫామ్ అవ్వదు. అది జెనెటిక్ ప్రాబ్లం, అది కంజెనిటల్గా అబ్సెంట్ ఉంటుంది. దానికి వెజైనా ఉండదు, యూట్రస్ ఉండదు, ట్యూబ్స్ ఉండవు. సో అలాంటి వాళ్ళకి మనము రెండే ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ వెజైనాని తయారు చేయాలి, దాని తర్వాత యూట్రస్ కావాలి అనుకుంటే యూట్రైన్ ట్రాన్స్ప్లాంట్, లేదు అనుకుంటే మనం సర్గసీకి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. సో ఈ వెజైనాని మనం ఫామ్ చేయాలి అంటే ఇంతకు ముందు రోజుల్లో చాలా గ్రొటెస్క్ టెక్నిక్స్ ఉండేవి అన్నీ. ప్లాస్టిక్ సర్జన్ రావటము, లేదా పేగు నుంచి పేగులాగా పెట్టడము, దాంతో అల్సర్స్ రావటము, సిక్రిషన్స్ ఎక్కువ రావడం, హెయిర్ ఫాలికల్స్ రావడం, స్కిన్ ట్రాన్స్ప్లాంట్ చేయటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేవి. సో ఏంటంటే అందరికీ తెలిసేది ఇది ప్రాబ్లం అనేది అన్నట్టు కూడా. సో ఇట్లా అవ్వకుండా ఉండడము అనే దాని గురించి ఈ టెక్నిక్ వేర్ వీ క్రియేట్ నియో వెజైనా ఇన్ సచ్ ఎ వే దట్ nobody else will know, only the patient and the doctor will know that we have created. అది చక్కగా మెయింటైన్ చేస్తుంటే నార్మల్ సెక్షువల్ లైఫ్, నార్మల్ స్కిన్, నార్మల్ ఆర్గాజం అన్ని. మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటే మనము సర్గసీకి వెళ్తాం అనమాట. సో సర్గసీ ఈజ్ అ లీగల్ థింగ్ ఇన్ సచ్ పేషెంట్స్, దే కెన్ ఆబ్వియస్లీ గెట్ ఇట్ డన్. సో అప్పుడు ప్రాబ్లమ్. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఇట్స్ కాల్డ్ అనగాని టెక్నిక్ అనమాట. యా మ్యామ్, ఫైనల్గా మోస్ట్ మిరాకిల్ కేసు, నేను ఇది కష్టమైంది నేను చేశాను అని ఒక సంతృప్తి ఈ మధ్య వాటిలో ఒక కేసు అయితే చెప్తాను. వీ హ్యాడ్ దిస్ వన్ పేషెంట్ హూ హ్యాడ్ కమ్ టు అస్, అంటే IVF ప్రెగ్నెన్సీ. నేను చాలా మందికి చెప్తాను, ఈ సీమంతాలు అవన్నీ చేయకండి అమ్మా, ఎందుకంటే దాంట్లో చాలాసేపు కూర్చుని చాలా అయినప్పుడు నెక్స్ట్ డే కల్లా ఉమ్మని ఇరిపోతే ఏం చేస్తాము అని. ఎందుకంటే మేము చాలా మంది చూసాం 5 నెలల్లో సీమంతం చేసి నెక్స్ట్ డే డెలివరీ పెయిన్స్తో వచ్చేసి బేబీని మేము సేవ్ చేయలేకపోవడం. మదర్ విల్ బీ ఫైన్. సో హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ చేయొద్దు. సో ఈ పేషెంట్ IVF ప్రెగ్నెన్సీ 5th మంత్లో వాళ్ళు సీమంతం చేసి వేరే ఊరు వెంటనే బయలుదేరి రావడం, ఉమ్మనీరిపోవటం మొదలైపోయింది. సో బయట వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్, అక్కడ 1 వీక్ ట్రై చేసి ఇంకా కంట్రోల్ అవ్వకపోతే ఇంకా తీసేయాలి బేబీస్ అన్నప్పుడు వాళ్ళు మా దగ్గరికి వచ్చిన్నారు అనమాట. సో మేము కూడా 1 వీక్ ట్రై చేసి అది కూడా ఇంకా ఆగకపోతే ఒక కొత్త టెక్నిక్స్ ట్రై చేద్దాము అనేసి వాళ్ళ బ్లడ్లోంచి మేము PRF అనేది తీసి అది వాళ్ళతో చెప్పి మనం ఇది ట్రై చేద్దాము అనేసి అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ అది ఇచ్చి, తో అది సీల్ అయిపోయి వి కంటిన్యూడ్ ద ప్రెగ్నెన్సీ టిల్ 9th month. అండ్ 9th monthలో 2 హెల్దీ బేబీస్ని ఇచ్చామన్నమాట. దిస్ ఆర్ బోత్ డెఫినెట్లీ మిరకల్ బేబీస్. లేకపోతే మనం అసలు సేవ్ కూడా చేసేవాళ్ళం కాదు. 5వ నెలలో 2 బేబీస్ ట్విన్స్ బయటకు వస్తే అసలు వాళ్ళు బతికే వాళ్ళే కాదు. అలాంటిది మనం 9th month వరకు రాగలిగాం. సో ఉమ్మ నీరు పోయినంత మాత్రాన్ని పోతుంది అని కంగారు పడకుండా, ఇన్ఫెక్షన్ లేకుండా ఉన్నప్పుడు మనం ఈ టెక్నిక్స్ అన్ని ట్రై చేయొచ్చు అనమాట. ఇవన్నీ ఇన్నోవేటివ్ టెక్నిక్స్. ఇంకొకటి రీసెంట్గా ఇలాగే ఒక సర్క్లాజ్ వేస్తున్నాము, అంటే కింద గర్భాశయ ముఖద్వారం ఇంతనే ఉండింది, చిన్నగా ఉన్నా కూడా స్టిచ్ చేసిన తర్వాత కూడా 5వ నెలలో మళ్ళీ అది ఓపెన్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ మనం లాప్రోస్కోపీలో మళ్ళీ దాన్ని స్టిచ్ వేసి, అమ్మాయికి ఆల్రెడీ 8 pregnancies పోయాయి. సో మళ్ళీ లాప్రోస్కోపీలో దాన్ని స్టిచ్ వేసి ఇన్ ప్రెగ్నెన్సీ మళ్ళీ 9th month వరకు లాగే చేయటము. సో ఇంకొక కేసుకి అరబిన్ పెసరై పెట్టడం. సో ఏదైతే 4వ నెలలో 5వ నెలలో బేబీ వచ్చేస్తుంది, బతికించడం కష్టం అనుకున్న కేసెస్ని 9వ నెల వరకు లాగుతాము. ఇవి చాలా చోట్ల నుంచి వస్తారు, వేరే హాస్పిటల్ నుంచి మనకి రెఫర్ అవుతాయి. అప్పుడు ఐ థింక్ ఇట్ గివ్స్ అస్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. మీరు అంటే మీరెందుకు డెలివరీలు చేసేటప్పుడు ఒక వీడియో తీసి పెట్టట్లేదు, లైవ్ వీడియో? ఐ డోంట్ బిలీవ్, ఐ రియలీ వీ ఫైండ్ ఇట్ వెరీ ఫన్నీ. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మా, మేము చదువుకున్నది ఏంటి, మనం చేసే పని అది రోజు చేసే పని. ఏ తాపీ మేస్త్రి అయినా ఇదిగో ఈ గోడ కట్టాను నేను, నీ పని అది కదా. దాన్ని ఏంటి, నేను అనెస్థెటిస్ట్ వచ్చేసి ఇదిగో నేను స్పైనల్ ఎనస్థీసియా ఇచ్చానని పెట్టరు కదా. మరి నా పని డెలివరీలు చేయటం, వాటిని ఎందుకు గ్లోరిఫై చేస్తున్నాం మనం? దట్ ఈస్ నాట్, ఐ డోంట్ నో, అకార్డింగ్ టు మీ, నేను చేసే పని, రోజు చేసే పని, నేను ఇదిగో అన్నం తిన్నాను, నేను ఇదిగో చేశాను, దట్స్ నాట్ ద వే ఇట్ ఈస్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ మేడ్ ఫర్. ఐఎమ్ అన్ ఆబ్స్టెట్రిషియన్, ఐఎమ్ సపోజ్ టు బి డెలివరింగ్, ఐఎమ్ సపోజ్ టు బి డూయింగ్ దట్. నేను చేసే నార్మల్ పనిని నేను అది గ్లోరిఫై చేసుకోవాలి. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఉమెన్కి ఒక మెసేజ్ ఇవ్వాలి అంటే ఏమి ఇస్తారు? లవ్ యువర్ సెల్ఫ్, సేవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ప్రయారిటీ చేసుకుని, మీరు బాగుంటేనే మీ ఫ్యామిలీ బాగుంటుంది, మీ ఫ్యామిలీ బాగుంటే అందరూ బాగుంటారు. అది గుర్తుపెట్టుకోండి. ముందు మిమ్మల్ని మీరు బాగా చూసుకోండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మంజుల మ్యామ్, మా అందరికీ మీరు ఎప్పుడు చాలా చాలా ఇష్టము. ఏ క్రిటికల్ కేసు అయినా మేము ఎక్కడికి పంపిస్తాము, ఎప్పటి నుంచో జర్నీ ఉంది. సో మీరు ఇంకా అడ్వాన్స్ చదువులు చదువుకోవాలి, అడ్వాన్స్ ట్రీట్మెంట్ చేయాలి. ఉమెన్ కోసం మీరు పడుతున్న సహాయానికి, చేస్తున్న కృషికి మేము ఎప్పుడు అండగా ఉంటాము. థ్యాంక్ యూ లక్ష్మి. ధన్యవాదాలు.